రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలనమైన విషయాలు వెలుగు చూశాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. ఇక ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ఈ ట్యాపింగ్ ప్రక్రియ జరిగినట్లుగా తెలుస్తోంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్ని కూడా ట్యాపింగ్ చేశామంటూ భుజంగరావు వాగ్మూలంలో తెలియజేయడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాగ్మూలంలో సంచలనమైన విషయాలు బయటపెట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ తో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా తెలిపారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు. ఇక ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతోనే ఈ ట్యాపింగ్ ప్రక్రియ జరిగినట్లుగా ఆయన వెల్లడించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా భుజంగరావు తన వాంగ్మూలంలో కీలకమైన విషయాలను బయటపెట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే నిన్న రాధాకిషన్ కన్ఫెషన్ స్టేట్మెంట్, ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా పనిచేసిన భుజంగరావు ప్రస్తుతం ఏదైతే చెంచల్గూడ జైల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్నాడో ఆయన వాంగ్మూలం సంచలనానికి దారి తీయడం జరిగింది. ఈ టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాపింగ్ చేసి దర్యాప్తు బృందానికి మొత్తం వివరాలు అందించామని ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందిస్తున్న వారి ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేశాము. ఏదైతే టీఆర్ఎస్ కు వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేయడమే కాకుండా ఈ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ సహకారంతో మొత్తం ఈ డబ్బులు కూడా పంపిణీ చేయడం, ఆ తర్వాత ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే వెళ్తున్నారో వారందరి వ్యవహారాన్ని కూడా వారిని తీసుకొచ్చి స్టేట్మెంట్ వారందరినీ కూడా కొంత బెదిరింపులకు గురి చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలతో 3 ఉప ఎన్నికల సమయంలో ఈ ఫోన్ల టైపింగ్ అనేది ముమ్మరంగా పనిచేయడం జరిగింది. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో ఇటు బీజేపీ కాంగ్రెస్ మద్దతుదారులకు ఈ ఫోన్లను ట్యాప్ చేసేందుకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల సపోర్ట్ తో ఆపరేషన్ అనేది చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావుని బెదిరించి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేసాం, మాట వినకపోతే క్రిమినల్ కేసులు పెట్టి
ఇబ్రాహీం కల్లు చేస్తామని చెప్పేసి బెదిరింపులకు కూడా గురి చేయడం కూడా జరిగింది. అలాగే ఈ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామరెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి పైన గట్టి నిఘా పెట్టడమే కాకుండా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయంలో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేసి మాట వినకపోతే వారందరిపైన క్రిమినల్ కేసుల్ని పెడతామని చెప్పి బెదిరింపులకు గురి చేశామని ఈ భుజంగరావు ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందో ఆ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనానికి దారితీయడం జరిగింది. జనీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ. ఇక ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో ఉన్న సంచలనమైన విషయాలు న్యూస్ 360 ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్ట్ మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్తో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామంటూ భుజంగరావు తెలియజేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామంటూ భుజంగరావు తన వాంగ్మూలంలో కీలకమైన విషయాలను బయటపెట్టారు. దాన్ని మనం ఇప్పుడు న్యూస్ 360 లైవ్ ద్వారా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశామంటూ భుజంగరావు తన వాంగ్మూలంలో ఇలాంటి కీలకమైన విషయాలను బయటపెట్టారు.